వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను సోనియా. హైదరాబాద్ పేరు చెప్పగానే మెగా సిటీ అనే కాదు, ట్రాఫిక్ పద్మవ్యూహం కూడా గుర్తుకొస్తుంది. నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అనేక ప్రయోగాలు చేస్తున్న తాత్కాలిక ఉపశమనే తప్ప పెద్దగా రిలీఫ్ లేదు. కేబీఆర్ పార్క్ దగ్గర ఉదయం సాయంత్రం వేళల్లో చూస్తే కారు కాదు కదా, కాలు కూడా పెట్టలేం. అడుగు తీసి అడుగు వేయడానికి జంకుతాం. ఎట్టకేలకు కేబీఆర్ పార్క్ దగ్గర ఒక ప్రయత్నం చేశారు. స్మార్ట్ రోటరీ పార్కింగ్ తీసుకొచ్చారు. ఇది మల్టీ లెవెల్ పార్కింగ్ ఫెసిలిటీ. ఒకేసారి 72 కార్లను పార్కింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది. కాకపోతే ముందుగానే పార్కింగ్ బుక్ చేసుకోవాలి. డిమాండ్ లేకపోతే నేరుగా వెళ్లి పార్కింగ్ చేసుకోవచ్చు. రొటేషన్ మిషన్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. కార్ను పార్క్ చేస్తే మిషన్ తిప్పుతూ పైకి పంపిస్తారు. అరలుగా ఉండే ఈ పార్కింగ్ లో ఒక కారు పైకి వెళ్తుంటే మరో కారు కిందికి వస్తుంది. చక్రం తిరిగినట్టు తిరుగుతూ వెళ్తుంది. హైదరాబాద్ మహానగరంలో పార్కింగ్ కు స్థలం దొరకడం కష్టం. ఇది సక్సెస్ అయితే సిటీలో పలు చోట్ల ఈ వ్యవస్థ వచ్చే అవకాశం ఉంది. ఇక స్మార్ట్ రోటరీ పార్కింగ్ పై ఐ న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఎస్, అయితే కేవీఆర్ పార్క్ దగ్గరికి వచ్చేటటువంటి ఎవరైతే వాకర్స్ కానీ ఇటు ప్యాసింజర్స్ కానీ వారి కష్టాలు తీరబోతున్నాయి. ఆటోమేటిక్ రోటరీ సిస్టమ్ ద్వారా, పార్కింగ్ రోటరీ సిస్టమ్ ద్వారా మొత్తం వాళ్ళ కష్టాలు తీర్చేందుకు ఈ రోజు నుండి అందుబాటులోకి రానుండి మనతో పాటు వాకర్స్ కూడా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే సార్ చెప్పండి, అయితే ఈ యొక్క ఆటోమేటిక్ రోటరీ పార్కింగ్ సిస్టమ్ ద్వారా ఇటు కేబీఆర్ పార్కు మొత్తం కూడా ప్రజల కష్టాలు, ట్రాఫిక్ సమస్యలు తీరుతాయంటారా? తీరుతాయి, కానీ ఇదొక్కటి సరిపోదు. చాలా వెహికల్స్ వస్తుంటాయి, 500-1000 వరకు వస్తుంటాయి. ఇదొక్కటి సరిపోదు. ఇట్లాంటి ఇంకో చాలా పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ 72 వెహికల్ ఒకటేసారి పార్క్ చేయడానికి ఒకటి చేశారు. అంటే ఇంకా వెహికల్స్ వస్తాయి. ఉదయం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. కాబట్టి అంటే పబ్లిక్ డిమాండ్ని బట్టి ఇంకా పెంచే ఆలోచన చేస్తే బాగుంటుంది. అదే చాలా రిక్వైర్మెంట్ చాలా ఉంది. రోడ్డు మీద పెడితే చాలా వేస్తారు. ఇది పెట్టడం వల్ల చాలా బాగుంది. కానీ ఇట్లా చాలా ఇంకా ఇంప్రూవ్ చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి చుట్టూ ఇంకొక 4-5 పెడితే సరిపోతుందని మా ఆలోచన. సార్ చెప్పండి సార్, ఈ విధంగా తేవడం వలన పార్కింగ్ సమస్య తీరుతుందా లేకుంటే ఇంకేదన్నా? లేదు, కంపల్సరీగా తీరుతుంది. ఎందుకు అని అంటే ఇంతకుముందు ఉన్న పార్కింగ్ స్పేస్ అరౌండ్ 40 కార్స్ ఎలా వచ్చేటి, 40-42. ఇప్పుడు 72 కార్స్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఆబ్వియస్గా చాలా బెనిఫిట్ అవుతుంది ఇట్లా. అండ్ ఇంకా స్పేసెస్, ఇలాంటి స్పేసెస్ మన చుట్టుపక్కల మొత్తం చాలా ఉన్నాయి. పార్కింగ్ స్పేసెస్ కేబీఆర్ చుట్టుపక్కల ఇలా డెవలప్మెంట్ చేస్తే ఇంకా అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. బికాస్ దీంతోపాటు కాఫీ షాప్స్ ఇవన్నీ ఓన్లీ మార్నింగే కాకుండా ఈవినింగ్ కూడా ఉండడానికి ఫెసిలిటీస్ బాగా ప్రొవైడ్ చేశారు. ఇలాంటివి ఇంకా వస్తే చాలా బాగుంటాయి. ఇంకా ఇట్లాంటివి ఎంకరేజ్ చేయడానికి చూస్తున్నాం. అయితే ఇప్పుడు 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఇవి ఉంటాయి మొత్తం టోల్గా కూడా. అయితే ఇంకా ఈ కేబీఆర్ కష్టాలు తీరాలంటే ఇంకేమన్నా కావాలా? ఇప్పుడు సరిపోతుంది? లేదు, ఇలాంటి ఇంకా స్పేసెస్ ఉన్నాయి కాబట్టి ఆ స్పేసెస్లో చూసుకొని ఇంకా ఎక్కడ ఉన్నాయి ఇంకా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇలాంటిది ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి ఆల్మోస్ట్ ఇది సక్సెస్ అని చెప్పచ్చు. ఇలాంటి ఇంకా వస్తే కూడా ఇంకా బెటర్గా ఉంటుంది. ఇంకా అయితే ఇలాంటి పార్కింగ్స్ ఇంకా వస్తే ఎక్కడ కూడా రోడ్డు పైన ఫైన్స్ వేయకుండా ట్రాఫిక్ సమస్యలు కూడా తీరుతాయి అంటున్నారు. మనతో పాటు మరికొందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా చూడవచ్చు అంటారు? సిటీలో ఈ విధంగా ఫస్ట్ టైం సిటీలో వచ్చింది కాబట్టి ఇలాంటివి సిటీలో ఇంకేదైనా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందా? ఇక్కడ 72 కార్లకు ఇది చేశారు కాబట్టి ఏ విధంగా చూడొచ్చు? పబ్లిక్ ప్లేస్లో ప్రతి దగ్గర చేస్తే చాలా బాగుంటుంది. మంచి నిర్ణయము, గవర్నమెంట్ మంచి చేస్తుంది. దీనివల్ల హైదరాబాద్లో ట్రాఫిక్ కంజెషన్ కూడా కాదు. ఇలాంటి ప్రోత్సహించడం గవర్నమెంట్ చాలా మంచిది. ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కడుతురు కాబట్టి దానికి ప్రజల సౌలభ్యం కోసం ఇలాంటి చేయాల్సింది ఇంపార్టెంట్. ఇప్పుడు మాకు వాకర్స్కి చాలా మందికి కంఫర్టబుల్ అయింది. బైక్ పార్క్ చేసుకోవడానికి కూడా ఉంది, ఇక్కడ వెహికల్స్ కూడా ఉంది. వెహికల్స్ కార్ పార్కింగే మేజర్, దానికి సరిపోతుంది. ఆ సైడ్ కూడా చాలా మంది వెహికల్స్ వస్తాయి. క్యాన్సర్ హాస్పిటల్ సైడ్ కూడా ఇలాంటిది ఇంకోటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎస్, ఇది అదే సిటీలో ఇంకా కొన్ని ఏర్పాట్లు చేస్తే క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర కూడా ఇంకా చాలా వెహికల్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర చేసినట్టు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హర్షించదగ్గదే. ఈ విధంగా ఇంకా కొన్ని ప్లేస్లలో హైదరాబాద్లో ఈ విధంగా పెడితే మాత్రం కష్టాలు తీరుతాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎస్, అయితే కేబీఆర్ పార్క్ దగ్గర మొత్తం టోల్గా కూడా పార్క్ వచ్చే వాకర్స్ కష్టాలు తీరనున్నాయి అంటూ కూడా చెప్తున్నారు. ఈ
నూతన పద్ధతి ద్వారా మొత్తం టోల్గా చూసుకుంటే మనకు చూసుకోవచ్చు కేబీఆర్ పార్క్ దగ్గర కష్టాలు శాశ్వతకు తెరలేసేందుకు ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసింది. అయితే ఈ నెల 29 అంటే ఈ రోజు నుండి ఇది అందుబాటులోకి స్మార్ట్ రోటరీ పార్కింగ్ ఇది చూసుకోవచ్చు మనం. అయితే ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్న పార్క్ చేసినటువంటి వెహికల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 72 వెహికల్స్ మొత్తం టోల్గా ఒకేసారిగా పార్క్ చేయొచ్చు చూసుకోవచ్చు మనం. అయితే ఇక్కడ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఈ విధంగా D9, D8, D7, D6, D5 అని అయితే అక్కడ ఇంకా మళ్ళీ 10, 11, 12 ఇట్లా ఉన్నాయి. అయితే ఇది ఈ విధంగా మల్టీ లెవెల్లో రొటేట్ అవుతుంది. దీనికి చూసుకుంటే కనుక ఆ కార్ ఇప్పుడు ప్లేస్ ఉన్నప్పుడు కార్ వచ్చేసి ఇక్కడ ఆగుతుంది. మనం చూసుకోవచ్చు కార్ వచ్చిన తర్వాత కార్ ఇక్కడ ఆగుతుంది. ఇక్కడ ఆగిన తర్వాత ఇది ఆటోమేటికల్లీ రొటేట్ కూడా అవుతుంది. ఆటోమేటికల్లీ ఇట్లా ఈ విధంగా రొటేట్ అవుతుంది. అయితే పైకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి కార్ ఏదైతే ఉందో ఈ కార్ మొత్తం టోల్గా కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్ మనకు పార్కింగ్ చేసినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు పార్కింగ్ చేసే వాళ్ళు పైన ఉన్నటువంటి కారు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు D8 ఉదాహరణ D8 కారు కనబడుతుంది. D8 కారు D7 కారు ఉంది. D8 ఫస్ట్ తీయాలి అనుకుంటే ఈ విధంగా ఇది రొటేట్ అవుతుంది. ఇట్లా ఒక రౌండ్గా తిరుగుతూ వస్తుంది. అయితే ఈ విధంగా కిందికి వెళ్ళేసి ఇది సైడ్ జరగడం వలన E8 ఇక్కడ వచ్చేస్తుంది. E8 ఆ కార్ని తీసినప్పుడు E8 కిందికి వెళ్తుంది. కిందికి వెళ్ళిన తర్వాత దాన్ని తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. అయితే ఈ విధంగా రొటేట్ అవుతూ ఉంటుంది. కారు వచ్చి ఇక్కడ నిలబడిన తర్వాత ఈ విధంగా సైడ్కు ఇక్కడ సైడ్కు రెండు సైడ్లకు ఇది రొటేటింగ్ సిస్టమ్ ఉంది చూసుకోవచ్చు మనం స్పష్టంగా. కార్ పార్కింగ్లో కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఈ విధంగా కార్లను ఇక్కడ నిలబెట్టిన తర్వాత ఇది మూవ్ అవుతుంటుంది. ఇక్కడ నుంచి ఈ విధంగా రొటేట్ అవుతుంటుంది. అంటే పైన ఉన్న కార్ని ఈజీగా కిందికి తీసుకోవచ్చు. దీనిపై నుండి ఇక్కడ రెండు సైడ్లో రొటేట్ అవుతూ ఉంటుంది కాబట్టి పైన ఉన్న కార్ని కూడా కిందికి తీసుకొని ఈజీగా మూవ్మెంట్ చేయొచ్చు. ఒకేసారిగా ఇక్కడ ఉన్నటువంటి కార్లను చూస్తున్నాం మనం. 72 కార్లని మొత్తం 72 కార్లని ఒకేసారి పార్కింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే కనుక నగరంలో ఇదే తొలి ఆటోమేటిక్ స్మార్ట్ రోటరీ పార్కింగ్ కూడా తెలుస్తుంది. చూసుకోవచ్చు మనం ఇక్కడ నిలబడిన తర్వాత ఇది ఎలా మూవ్ అవుతుందో చూసుకోవచ్చు. ఇది ఈ విధంగా మూవ్ అవుతుంది చూసుకోవచ్చు. అంటే ఇది ఈ విధంగా తిరుగుతూ పోతుంటుంది. ఈ విధంగా రొటేట్ అవుతుంది చూసుకోవచ్చు. ఇది మూవ్ అవుతూ ఉంది. అయితే స్ప్రింగ్ లాగా మూవ్ అవుతుంది. దీనిపైన కార్ వచ్చి నిలబడ్డ తర్వాత ఇది ఈ విధంగా రొటేట్ అయ్యి ఇది ఇక్కడ పక్కకి వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడ పక్కకి వెళ్ళిపోయి కార్ ఇక్కడ నిలబడుతుంది. అక్కడ నుంచి వేరే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ ఇప్పుడు చూసుకోవచ్చు. ఇక్కడ వైట్ కార్ నిలబడ్డది మనం చూస్తున్నాం దీన్ని. అయితే ఇక్కడ నిలబడ్డ తర్వాత ఈ కార్ని పైనుంచి కారు తీయాలి అని అంటే ఇది అమాంతం ఈ విధంగా రొటేట్ అయ్యి ఇక్కడ కిందికి వచ్చేస్తుంది. ఈ కారు అక్కడ పైకి వెళ్ళిపోతుంది. అంటే సింపుల్గా ఇది మొత్తం టోల్గా రెండు సైడ్లో రొటేట్ అవుతూ పోతూ ఉంది. కాబట్టి ఈ విధంగా వలన ఇది హైదరాబాద్లో తొలిసారిగా చేశారు. దీనివల్ల ఈ యొక్క కష్టాలు కూడా తీరుతాయి అంటూ కూడా చెప్తున్నారు. అయితే పార్కింగ్ సమస్యలు కూడా నిత్యం ఇబ్బందులు పడుతున్నటువంటి వాకర్స్కు ఇది సులభమైన పద్ధతి అంటూ కూడా చెప్తున్నారు. అయితే చాలామంది వాకర్స్ కూడా ఈ విధంగా చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద తీవ్రంగా పార్కింగ్ సమస్య ఉంటుంది. అయితే దీన్ని అధిగమించడానికి నూతనంగా ఏర్పాటు చేశారు. GHMC ఆధ్వర్యంలో మల్టీ లెవెల్ స్మార్ట్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అంటే ఒక దగ్గర మొత్తం టోల్గా చూసుకుంటే కనుక 1, 2, 3, 4, 5, 6, 7 కార్స్ ఒక లైన్లో పడతాయి. అక్కడ 7 ఇక్కడ 7 ఒక్క దగ్గర 14 కార్లు వచ్చేస్తాయి. కింద ఒకటి ఇది ఉంటుంది. అంటే ఏ కార్ని మనం కిందికి దించాలన్నా కానీ ఇది ఇట్లా రొటేట్ చేస్తారు. ఇది ఇట్లా రొటేట్ చేయగానే మనం ఏ కార్ అయితే దించాలనో ఆ కారు కిందికి వచ్చేస్తుంది. చూసుకోవచ్చు రొటేటింగ్ ఉంటుంది. అయితే ఆ విధంగా తిరుగుతుండే దాని మిషన్ చూసుకోవచ్చు. మిషనరీ అది తిరుగుతూ వస్తుండేది. అంటే మనం ఊర్లలో చూస్తూ ఉంటాం రంగుల రాట్నం అని. అయితే రంగుల రాట్నం ఏ విధంగా అయితే తిరుగుతుందో సేమ్ ఆ మోడల్లో ఇది పనిచేస్తుంది. అంటే ఆ జాతరలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ జాతరలో ఉండేటటువంటి రంగుల రాట్నం ఏ విధంగా అయితే పైకి కిందికి వస్తుందో ఎవరిని దించాలన్నప్పుడు కూడా కిందికి వస్తుందో సేమ్ ఆ టైప్లో మనం చూసుకోవచ్చు. దాని యొక్క ఇంజన్ ఇక్కడ ఉన్నటువంటి ఇది లాక్ ఆన్ చేస్తారు. కింది నుంచి వచ్చిన తర్వాత వెహికల్ ఇక్కడ నిలబడ్డ తర్వాత దీన్ని స్విచ్ ద్వారా ఆన్ చేస్తారు. ఆన్ చేసేస్తే ఇది రొటేట్ అవుతుంది. పైనుంచి కార్ రావాలంటే కూడా ఇది ఇట్లా పైనుండి రొటేట్ అవుతూ ఇక్కడ కిందికి వచ్చేస్తుంది. ఆ కారు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక కారు వెళ్ళేసి పై వరకు వెళ్తూ ఉంది. ఈ విధంగా
చూసుకుంటే కనుక చూసుకోవచ్చు 405 చదరపు మీటర్ల విస్తీర్ణంతో దీన్ని నిర్మించారు. మొత్తం టోల్గా చూసుకుంటే అక్కడ లాస్ట్ నుంచి ఇక్కడ లాస్ట్ వరకు ఇది మొత్తం 405 చదరపు మీటర్ల పార్కింగ్. ఈ దాంట్లో మొత్తం 72 కార్లకు సౌకర్యం ఉంటుంది. అక్కడ నుంచి చూసుకుంటే కనుక మొత్తం 72 కార్లు ఇక్కడ ఒకేసారి పార్కింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది అని చెప్తున్నారు. అదేవిధంగా 20% మొత్తం టోల్గా కూడా బైక్లను కూడా ఈ దాంట్లో పార్క్ చేసే విధంగా కూడా దాన్ని నిర్మించారు. అదేవిధంగా చూసుకుంటే కనుక డిబిఓటి పిపిఏ మోడల్ నవనిర్మాణ అసోసియేట్ వాళ్ళు అమలు చేశారు దీన్ని. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక అయితే ఉదయం 5 గంటల నుండి ఉదయం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు కూడా ఈ పార్కింగ్ సదుపాయం కల్పిస్తారు. మొత్తం టోల్గా చూసుకుంటే ముందుగా బుకింగ్ కోసం కూడా ప్రత్యేక మొబైల్స్ను కూడా ఏర్పాటు చేశారు. ముందుగా ఇక్కడ కార్ బుకింగ్ చేసుకునే అవకాశం కూడా రన్ కూడా పూర్తి చేసుకున్నారు. ట్రయల్ రన్ పూర్తి చేసుకొని అన్నిటికీ సిద్ధంగా ఉంది అని తెలిసిన తర్వాత ఈ రోజు నుండి ఆ యొక్క కేబీఆర్ ప్రజలకు మొత్తం టోల్గా కూడా అందుబాటులోకి రానుంది. మొత్తం టోల్గా రోడ్ సైడ్ పార్కింగ్ ఏవైతే ఉంటుందో ఆ రోడ్ సైడ్ పార్కింగ్ చేయడం వలన ఫైన్స్ కూడా ఉంటున్నాయి కాబట్టి పార్కింగ్ వలన అయితే ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ యొక్క రోడ్ సైడ్ పార్కింగ్ చేయడానికి వీలు లేకుండా మొత్తం టోల్గా కూడా పాదచారులకు కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆ పాదచారుల సమస్యలు కానీ ఇటు కేబీఆర్ పార్కుకు వచ్చేటటువంటి వారు ఎవరైతే వాకర్స్ ఉంటారో వాళ్ళ సమస్య కూడా కాస్త తీరుతుంది అంటూ చెప్తున్నారు. ఇంకా ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి పబ్లిక్ పైన తీసుకున్నటువంటి నిర్ణయం సరైందే, కానీ ఇంకా కొన్ని పార్కింగ్స్ కూడా చేసేస్తే ఇటువంటిది ఇంకా కొన్ని నిర్మిస్తే ఇంకా చాలా బాగుంటుంది అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. దీనిపైన వస్తున్నటువంటి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఇటువంటి ప్రజల నుండి కూడా ఆదరణ బాగా లభిస్తుంది. చూసుకోవచ్చు మనం మొత్తం టోల్గా కూడా 72 కార్లు ఇక్కడ పార్కింగ్ చేయడానికి ఒకేసారి 72 పార్కింగ్ చేయడానికి ఈ కార్ చేశారు. చూసుకోవచ్చు హైదరాబాద్ ఫస్ట్ ఆటోమేటిక్ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అంటూ కూడా ఆ జిహెచ్ఎంసీ వాళ్ళు ఏర్పాటు చేశారు. అయితే ఇది మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, ఇది రొటేట్ అవుతూ పోతూ ఉంటుంది. రొటేట్ కావడం వలన ఏ కార్నైనా మనం సింపుల్గా తీసుకోవచ్చు. పైన కార్ కూడా రొటేట్ కావడం వలన కరెంట్తో రొటేట్ అవుతుంది. అది కిందికి వచ్చేస్తుంది. కిందికి వచ్చిన తర్వాత వాళ్ళు పార్కింగ్లోకి మూవ్ చేసుకోవచ్చు. మొదటిసారిగా ఇక్కడ తీసుకొని వచ్చి పెడతారు. ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టిన తర్వాత రొటేట్ అవుతుంది. ఆ కారు అది పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి ఎక్కడైతే వేకెంట్ ఉంటుందో ఖాళీగా ఉంటుందో అది కిందికి వచ్చి నిలబడుతుంది. దీన్ని మొత్తం టోల్గా చూసుకుంటే ఈ ప్రాసెస్ మనం ఎప్పుడైనా జాతరలలో చూస్తుంటాం, రంగుల రత్నం తిరుగుతూ ఉంటుంది కాబట్టి సేమ్ దాని మోడల్లోనే ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. అయితే రంగురత్నం పైకి కిందికి ఏ విధంగా అయితే తిరుగుతూ ఉంటుందో అదేవిధంగా సేమ్ అదే మోడల్లో ఇది పనిచేస్తూ ఉంటుంది. ఆ బటన్స్ కూడా ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేసిన తర్వాత ఆపరేటర్స్ ఉంటారు. ఆపరేటర్స్ ఉండి నిత్యం వాళ్ళు మొత్తం కూడా వాళ్ళ పర్యవేక్షణ ఉంటుంది. ఆ పర్యవేక్షణనే ఇది కొనసాగుతుంది అంటూ కూడా చెప్తున్నారు. ప్రజలకు కూడా దీనిపైన హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షత్వం కూడా వ్యక్తం చేస్తున్నారు. సంతోషాన్ని కూడా అంతే వ్యక్తం చేస్తున్నారు. ఎస్, అయితే కేబీఆర్ పార్క్ కష్టాలు తీర్చడానికి ఆటోమేటిక్ అయితే ఈ యొక్క పార్కింగ్ సిస్టమ్ తెచ్చారు. మొత్తం టోల్గా చూసుకోవచ్చు మనం. అయితే ఇది మొత్తం టోల్గా కూడా ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. అయితే ఏ కార్ రావాలన్నా చూసుకోవచ్చు మనం. ఇప్పుడు చివరిగా స్టార్ట్ అయింది. ఏ విధంగా రొటేట్ అవుతుంది చూసుకోవచ్చు. ఓపెనింగ్ చేశారు. ఓపెనింగ్ చేసిన తర్వాత ఇక్కడ రొటేట్ అవుతుంది చూసుకోవచ్చు మనం. ఏ కారు కావాలన్నా G8 G7 ఉంటుంది. రొటేట్ చూసుకోవచ్చు. ఈ విధంగా రొటేట్ అవుతుంది చూసుకోవచ్చు మనం. అయితే ఏ కారు మనకు అవసరమో అది కిందికి వస్తూ ఉంది చూసుకోవచ్చు. ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తారు. స్విచ్ ఆన్ చేసిన తర్వాత రెండు సైడ్లో రొటేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ దగ్గరికి వచ్చేసి దీన్ని స్విచ్ ఆఫ్ చేస్తారు. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ కార్ని మనం తీసుకోవచ్చు చూసుకోవచ్చు. ఇది పార్కింగ్ దగ్గరికి ఇప్పుడు వచ్చింది. ఈ కారు అవసరం ఉంటే ఈ కారు తీసుకోవచ్చు. లేదంటే మనకి ఏ కారు కావాలన్నా ఇక్కడ వచ్చేసి చేస్తారు. అన్నీ ఆన్ అయినాయి మనకు చూసుకోవచ్చు. ఏ కారు కావాలన్నా కస్టమర్ చూసుకోవచ్చు. ఇప్పుడు కస్టమర్ ఏ కారు కావాలన్నది వాళ్ళకు మెసేజ్ కూడా వస్తుంది అంట. అక్కడ పెట్టిన తర్వాత ఆ ఫోన్కు ఒక మెసేజ్ కూడా వస్తుంది అంటూ చూపిస్తున్నారు చూసుకోవచ్చు మనం. చూసుకోవచ్చు ఒక్కసారి అయితే మేడం ఒక్కసారి అయితే ఆ విధంగా చూసుకోవచ్చు. ఆన్ చేస్తున్నారు. ఏ కారు కావాలన్నా ఆ కార్ని ఇక్కడ ఆపరేట్ చేస్తున్నారు. ఆపరేట్ చేసేస్తే అది ఇక అక్కడ ఆపరేట్ చేశారు. ఆపరేట్ చేసిన తర్వాత ఈ కారు చూసుకోవచ్చు ఏ విధంగా వస్తుందో. ఎస్, అయితే ఒక కారు వచ్చింది బయట, దాన్ని తీస్తున్నారు. అయితే చూద్దాం ఒక్కసారి దాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం.
ఇక్కడ ఈ ఆపరేటర్ అంతా అయిపోయిన తర్వాత ఈ కార్ని ఈ విధంగా బయటికి తీసుకుంటారు. చూసుకోవచ్చు, అది మూవింగ్ అవుతుంటుంది. ప్లాట్ఫామ్ అది అక్కడ పైనుండి వచ్చినటువంటి కార్ని ఈ విధంగా తీసుకుంటారు. ఎవరైతే ఆ కార్ అవసరమో వాళ్ళకు ఒకటి మొబైల్కు ఆ నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ని చేస్తారు. చూసుకోవచ్చు అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఏ నెంబర్ ప్రెస్ చేస్తే ఆ నెంబర్ కార్ వస్తుంది. ఎస్ తో ప్రెస్ చేయాలి. ఫస్ట్ ఏమన్నది कार बैठिन తర్వాత ఏమన్నా నంబర్ ఉంటుంది వాళ్ళకు मोबाइल नंबर लेना पड़ेगा और उसका गाड़ी का नंबर रजिस्टर करे बाद मोबाइल नंबर लेके इंटर कर लेंगे। अब जो पायलट में है वो पायलट अगर इधर इंटर कर दिया अपन तो वही आगे रुकेगा। अब 12 करा में 12 ही आगे रुकेगा। हाँ हाँ वो ये पूरे रोटेट होते रहते वो एक ही आके रुक जाता है। हाँ वही रुक। हाँ ओके तो यहाँ पर एंटर कर देते हैं उनको क्या तो मैसेज आता है उनको मैसेज आता व्हाट्सएप में मैसेज आता हमारा। तो उन्हें फर्स्ट क्या करना अपन आके गाड़ी नंबर बोले तो हम लोग वही गाड़ी का नंबर इधर उतार के दे देते हैं जो पायलट नंबर यहाँ पर ఎంటర్ करते అయితే వాళ్ళు మొదటిసారి వచ్చిన తర్వాత ఇక్కడ రొటేట్ ఎట్లయితుందో చూసుకోవచ్చు. అంటే వీళ్ళ కార్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఏదైతే నంబర్స్ ఉన్నాయి ఇక్కడ ఈ విధంగా D10 ఆ విధంగా నంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది ఏదైతే ఉన్నదో ఇక్కడ చూసుకోవచ్చు రైట్ డోర్ సెన్సర్ అయితే లెఫ్ట్ డోర్ సెన్సర్ అయితే డయాగ్నల్ సెన్సర్ బంపర్ సెన్సర్ ఫ్రంట్ సెన్సర్ అని ఈ విధంగా మొత్తం టోల్గా క్యాచప్ అవుతుంది. క్యాచప్ అయిన తర్వాత ఇక్కడ ఏ కార్ పెట్టారు ఏ నెంబర్లో పెట్టారు కూడా ఉంటుంది. ఇక్కడ అదే 10, 12 అని ఇక్కడ ఫీడ్ చేస్తారు. అది కార్ వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళకు ఒక మెసేజ్ వస్తుంది ఫోన్లో. ఎవరైతే కార్ ఓనర్స్ ఉంటారో కార్ ఇక్కడ పెట్టిన తర్వాత అదే వాళ్ళు ఏ దాంట్లో పెట్టారనేది ఏ బ్లాక్లో ఇప్పుడు చూసుకోవచ్చు D11 అని ఉంది, D10, D8 ఇట్లా ఉన్నాయి. అదే ఎక్కడ పెట్టారో వాళ్ళకు మెసేజ్ ఉంటుంది. ఇక్కడ ఆపరేటర్ ఉంటారు. ఆపరేటర్ ఉన్న తర్వాత ఈ ఆపరేటర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ యొక్క మెసేజ్ని చూసిన తర్వాత వాళ్ళ కార్ని కొడితే ఆ సేమ్గా ఇట్లా రొటేట్ అయ్యి అదే వచ్చి ఇక్కడ ఆగుతుంది. అదే వచ్చి ఇక్కడ ఆగిన తర్వాత ఇది ప్లాట్ఫామ్ నుండి అదే డ్రైవర్తో పాటు బయటికి తీసుకోవచ్చు. చూసుకుందాం మనం ఇప్పుడు కొంతమంది అయితే వాకర్స్ ఇక్కడ వాళ్ళ కార్ని పార్క్ చేశారు. చూసుకోవచ్చు ఒక్కొక్కటిగా పార్కింగ్లోకి బయటకు వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఒక్కటేసారి మొత్తం 72 వెహికల్స్ని కూడా పెట్టవచ్చు. చూసుకోవచ్చు అయితే ఈ విధంగా పార్క్ చేసిన తర్వాత వాళ్ళది D12 ఇక్కడ పెట్టడం జరిగింది. చూసుకోవచ్చు లెఫ్ట్ డోర్ సెన్సర్ D12 ఇది D12 అక్కడ ఉంది అటువంటిది D12 ఇక చూసుకోవచ్చు ఇక్కడ D12 అయితే ఈ కార్ని ఇప్పుడు తీస్తున్నారు. అంటే ఇక్కడ ఏదైతే ప్రెస్ చేస్తామో అది మాత్రమే బయటికి వెళ్తుంది. ఈ కార్ ఆ తర్వాత హోల్డ్ అవుతుంది. హోల్డ్ అయిన తర్వాత కారు ఈ విధంగా బయటికి వెళ్తుంది. చూసుకోవచ్చు కార్ బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇది ఆగుతుంది. ఆగిన తర్వాత కార్ బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరిది నంబర్ ప్రెస్ చేస్తున్నారు చూసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా నంబర్ కూడా ఇంకా ప్రెస్ చేశారు. నెంబర్ 1 ప్రెస్ చేశారు. 12 వెళ్ళిపోయింది. నెంబర్ 1 ప్రెస్ చేశారు. ఎస్ 1 నెంబర్ ప్రెస్ చేశారు. 1 నెంబర్ ఇప్పుడు చూడవచ్చు రొటేట్ అవుతుంది. రొటేట్ అవుతూ వస్తుంది. 1 వచ్చి ఇక్కడ ఆగుతుంది. ఈ విధంగా లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం టోల్గా కూడా రొటేట్ అవుతూ ఉంది. అయితే ఆ విధంగా రొటేట్ అయితే ఆగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం E1 కార్ వచ్చేసింది. ఇప్పటికే ఇక్కడ ఈ కార్ని వెనక్కి తీసే ప్రయత్నం చేస్తున్నారు. వెనక్కి తీసేస్తారు. ఈ విధంగా కార్స్ అన్ని చూసుకోవచ్చు రొటేట్ ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత ఈ కార్ వెళ్ళాలి. ఈ కార్ వెళ్ళిన తర్వాత ఇంకొక కస్టమర్ కొరకు అక్కడైతే వాళ్ళకు వచ్చినటువంటి మెసేజ్ ఆధారంగా మొత్తం టోల్గా కూడా ఈ కార్లను అన్నింటినీ కూడా తీసివేస్తారు. అయితే ఇటువంటి మల్టీ కార్ పార్కింగ్ సిస్టమ్ హైదరాబాద్లో నూతనంగా ప్రవేశపెట్టారు. దీనివల్ల అయితే పబ్లిక్ కూడా మొత్తం టోల్గా కూడా సేఫ్ ఉందంటూ చూసుకోవచ్చు. కార్ వచ్చేసి ఆగింది. ఇక్కడ ఏదైతే నంబర్ ప్రెస్ చేస్తారో 1 నెంబర్ ప్రెస్ చేశారు. 1 నెంబర్ ప్రెస్ చేసిన తర్వాత 1 నెంబర్ కార్ బయటికి వస్తుంది. మనం చూసుకోవచ్చు క్లియర్గా ఈ విధంగా మొత్తం టోల్గా కూడా కార్ని అయితే బయటికి తీసుకొని వచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయితే దీనిలో చూసుకుంటే కనుక ఈ విధమైన విధానం ద్వారా ఇక్కడ కేబీఆర్ పార్కు కష్టాలు మొత్తం తీరుతున్నాయి అంటూ కూడా అయితే ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ అయితే కేబీఆర్ పార్క్ దగ్గర నూతనంగా నిర్మించినటువంటి ఏదైతే ఈ యొక్క మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ ఉందో మొత్తం టోల్గా కూడా ఇది ప్రజలకు అందుబాటులో ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఏ విధంగా రొటేట్ అవుతుందో చూస్తున్నాం మనం. ఆ విధంగా రొటేట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి నెంబర్లను కూడా చూస్తున్నాం మనం. B1, B3, B4, B5 నుంచి మొత్తం టోల్గా ఒక్క దగ్గర చూసుకుంటే కనుక 12 ఉన్నాయి.
ఒక దగ్గర 12 అయితే మొత్తం టోల్గా ఇక్కడ 72 కార్లకు స్పెషాలిటీ అయితే అవకాశం కల్పించారు. డ్రైవర్లకు కూడా ఒక మెసేజ్ కూడా వస్తుంది. మనతో పాటు ఆ కారు ఓనర్స్ కూడా ఉన్నారు. పార్కింగ్ అయితే ఈ యొక్క పార్కింగ్ లోపల ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి మాట్లాడించే ప్రయత్నించాం. సార్ చెప్పండి, ఎలా ఉంది సార్? ఇది మొదటిసారిగా చేశారు, 72 కార్లు పార్కింగ్. అయితే కేవీఆర్ పార్క్ కష్టాలు తీరుతాయంటారు అంటే ఇంకా చాలా మంది ఇది సరిపోదు. ఇది ఇప్పటికైతే 72 కార్స్ అడ్జస్ట్ అయితే బాగానే మంచి కన్వీనియంటే, కానీ ఇది సరిపోదు. ఇంకా చాలామంది వెయిటింగ్లో ఉన్నారు ఇంకా. బట్ ఇట్ ఈస్ కన్వీనియంట్ ఓన్లీ, ఇట్ ఈస్ గుడ్. ఇంకా వాళ్ళు ఏం ఛార్జ్ చేయట్లేదు, మరి ఎంత ఛార్జ్ చేస్తారో తెలియదు. ఇప్పుడు అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే అంతా బాగుంది, కన్వీనియంట్. అయితే ఇంకా కేవీఆర్ పార్క్ కొన్ని వేల మంది వస్తూ ఉంటారు. ఉదయం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉన్నది. ఇప్పుడు 72 కార్లే ఉన్నాయి. అంటే ఇంకా కొన్ని తెస్తే ఈ యొక్క కష్టాలు తీరుతాయి. అంటే ఇంకా 2-3 ఇంకో సైడ్ పెట్టాలి, ఇక్కడ కాకుండా ఇది సరిపోయింది. ఇంకా చుట్టూరుగా ఇంకా చాలా ఉన్నాయి ప్లేసెస్, అక్కడ కూడా స్టార్ట్ చేస్తే ఇంకా కన్వీనియంట్ ఉంటుంది, ఇంకా బాగుంటుంది హైదరాబాద్. ఇది ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ. బాగుంది. మీ వెహికల్ పెట్టారు, వెహికల్ పెడితే ఫస్ట్ ఏంది మెసేజ్ వస్తుందా? ఎట్లా ఉంది సార్ సిస్టమ్? మెసేజ్ ఏం లేదు, వాళ్ళు మాకు మెసేజ్ వస్తుంది. ఏది వాట్సాప్లో వస్తుంది మెసేజ్, వ్యాలెట్ అని వస్తుంది, అది చూసి తీసేస్తారు. మరి కార్ నెంబర్ చెప్పగానే అక్కడ ఆపరేట్ చేస్తారు, వాళ్ళు ఆపరేషన్ చేస్తారు, తీస్తారు. అది అయితే ఈ దానిపైన మొత్తం పిల్లగా కూడా ఇప్పటికే ద్వారాలు మొత్తం పిల్లగా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది రొటేట్ అవుతూ ఉంది, చాలా బాగుంది పార్కింగ్ కూడా. అయితే ఇంకా కొన్ని వీటిని ఏర్పాటు చేస్తే కూడా ఇంకా బాగుంటుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. చూసుకోవచ్చు అయితే ఏ విధంగా ఆపరేటింగ్ కూడా చేస్తూ ఉన్నారు. ఆపరేటింగ్ చేసిన తర్వాత వాళ్ళ కారు వచ్చేసి అక్కడ ఆగుతుంది. సెన్సార్ ద్వారా మొత్తం టోల్గా ఏదైతే మనం ఈ విధంగా ఇది చేస్తామో అది మాత్రమే వస్తుంది, అదే కారు వస్తుంది. చూసుకోవచ్చు మనం. అదే దీనికి సంబంధించి మనతో పాటు అయితే ఈ యొక్క కారు ఓనర్స్ గిట్ట ఉన్నారు. సార్ చెప్పండి, ఇది ఏ విధంగా సౌలభ్యంలో ఉంది? ముందు రోడ్డు మీద పార్క్ చేయాల్సిన అవసరం లేదు, సో దట్ ఈస్ అ బిగ్ అడ్వాంటేజ్. రెండోది సేఫ్. అయితే చూసుకోవచ్చు మొత్తం టోల్గా కూడా అయితే బయట పార్క్ చేసే అవసరం లేకుండా మొత్తం టోల్గా కూడా ఇది చాలా సౌకర్యవంతంగా ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. చూసుకోవచ్చు ఇక్కడ ఆపరేటర్ ఏదైతే ప్రెస్ చేస్తారో వాళ్ళది C5 అని అక్కడ ప్రెస్ చేసిన తర్వాత ఆ కారు ఇప్పుడు వెనుకకు వస్తుంది. చూసుకోవచ్చు మనం, ఆ కారు వెనుకకు వస్తుంది. అయితే వెనుకకు వస్తుంది చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఎవరిదైతే నెంబర్ ప్రెస్ చేసిన వాళ్ళకి ఈ కారు ఈ విధంగా వెనక్కి వచ్చేస్తుంటుంది. వెనుకకు వచ్చిన తర్వాత దీని మొత్తం టోల్గా అది ప్లాట్ఫామ్, అది ఆ ప్లాట్ఫామ్ దాటినంత వరకు దానికి సెన్సర్ ఉంటుంది. ఏ కారు కూడా మళ్ళీ పైనుండి మూవ్ కాకుండా అక్కడ మొత్తం టోల్గా సెన్సర్ సిస్టమ్ ఇది. ఎస్, అయితే మొత్తం టోల్గా కూడా చూసుకుంటే కనుక చూడొచ్చు ఈ విధంగా. ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి కార్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ కార్ ఇప్పుడు బయటకు వచ్చేసింది. చూసుకోవచ్చు ఒక్కసారి. అయితే దీని పైన చూసుకోవచ్చు కారు మొత్తం టోల్గా కూడా బయటకు తీశారు, ఇంకా వస్తూ ఉంది. అయితే దీని అనుభవం ఏ విధంగా ఉంది అనేది కూడా మనం చూసుకుంటే కనుక మనతో పాటు అయితే దీని నుంచి ఇప్పుడే బయటికి తీశారు. బయటికి తీసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. చూసుకోవచ్చు ఇదంతా కూడా పార్కింగ్, ఈజీగా పార్కింగ్ వే ఇది. అయితే దీనికి సంబంధించినటువంటి చూసుకోవచ్చు ఈ విధంగా వెళ్తూ ఉంటుంది. ఎవరికైనా రొటేట్ అవుతూ ఉంటుంది. రొటేట్ అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎవరిదైతే వెహికల్ ఇక్కడ ఉంటుందో వాళ్ళ వెహికల్ ఇక్కడ ఆగుతుంది. దీని పక్కనే ఇంకోటి కూడా మనం చూసుకోవచ్చు, ఇది ఫుడ్. అయితే పార్కింగ్కి వచ్చిన తర్వాత పార్కింగ్కి వచ్చినటువంటి వాళ్ళు వేస్ట్గా ఇది కాకుండా టైం వేస్ట్ కాకుండా ఇక్కడ చూసుకోవచ్చు ఫుడ్ కోర్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. అదే ఈ యొక్క ఫుడ్ కోర్ట్ ఇక్కడ టీ, కాఫీ అన్నీ కూడా దొరుకుతాయి. ఇది ఒక రెస్టారెంట్. ఇది ఈ రెస్టారెంట్ని కూడా ఓపెన్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో పార్కింగ్ చేయొచ్చు. పార్కింగ్ చేసిన తర్వాత ఇలా అయితే హోటల్ని కూడా ఇట్లా హోటల్ కూడా ఇక్కడ తినడానికి హోటల్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి మొత్తం టీ, కాఫీ అన్నీ కూడా ఏర్పాటు చేసేసి పార్కింగ్ చేసిన తర్వాత అయితే చూసుకోవచ్చు ఈ యొక్క హోటల్లో అయితే టిఫిన్స్ చేయడానికి కానీ మొత్తం టోల్గా కూడా ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కానీ ఏర్పాటు చేశారు. ఎలాంటి టైం వేస్ట్ కాకుండా ఆ కార్ కిందికి వచ్చేటంత వరకు మొత్తం దీంట్లో పాటే ఇక్కడ చూసుకోవచ్చు ఒక హోటల్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. చైర్స్ కూడా వేసేసి ఇక్కడ స్వేద తీర్థానికి కొంత ప్రశాంతతగా ఉండడానికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజు నుండి ఇది కూడా అందుబాటులోకి రాబోతుంది. అయితే పైనుండి రెండు విధాలుగా కూడా ఇది హోటల్ మొత్తం హెల్దీ ఫుడ్ అనే హోటల్ పెట్టారు. హెల్దీ ఫుడ్ మాత్రమే వీళ్ళు కూడా ఏంటంటే
ఇక్కడ వచ్చేటటువంటి వారందరూ కూడా మొత్తం ఇక్కడ వాకర్స్ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కొరకు మొత్తం హెల్దీ ఫుడ్ కొరకు దీన్ని కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక దీనికి సంబంధించి ఎస్ అయితే చూద్దాం. అయితే ఇక్కడ కేఫ్ గిట ఉంది అంటున్నారు, ఎట్లా? సో ఇది వైరల్ కెఫే అండి, కొత్తగా పెట్టాము. సో ఇది హెల్దీ ఫుడ్ కేబీఆర్ పార్క్ వచ్చే వాళ్ళకి సో హెల్దీ ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి ఇక్కడ ఇది ఉందండి. అంటే హెల్దీ ఫుడ్ అంటే ఎట్లా? శాండ్విచెస్, మార్నింగ్ కాఫీ, సలాడ్స్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్ అండి. మార్నింగ్ సర్వ్ చేస్తాం. మార్నింగ్ 5 o'clock నుంచి ఓపెన్ అండి. అయితే మొత్తం టోటల్గా చూసుకుంటే 5 గంటల నుంచి రాత్రి 5 గంటల నుంచి నైట్ 12 o'clock దాకా అండి ఓపెన్. అయితే కేబీఆర్ పార్క్ ఎవరైతే వాకర్స్ వస్తారో వాళ్ళకు అందుబాటులో ఉండడానికి ఒక హెల్దీ ఫుడ్ వైరల్ కెఫే అనే దాంతో హెల్దీ ఫుడ్ని కూడా పెట్టడానికి ఒక క్యాంటీన్ కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఇక్కడ కూర్చోవడానికి కూడా చూసొచ్చు మనం ఎంత అయితే నీట్గా ప్రశాంతంగా కాసేపు ఇక్కడ కూర్చొని మొత్తం టోల్గా వాళ్ళ కార్ పార్క్ చేసిన తర్వాత పిల్లలతో కూడా ఫ్యామిలీతో కూడా రావడానికి ఈ యొక్క కేఫ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ లభించేది కూడా హెల్దీ ఫుడ్ లభిస్తుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎస్ అయితే కేబీఆర్ పార్క్ దగ్గర మొత్తం టోల్గా వెహికల్స్ పార్క్ చేసిన తర్వాత ఇక్కడే పక్కనే దాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా ఇది కేఫ్. అయితే దాని పక్కనే కేబీఆర్ పార్క్ దగ్గర అది కార్లను పార్క్ చేసిన తర్వాత ఇక్కడ విజువల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే గ్లాస్తో చేసినటువంటి ఇది పార్కింగ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇదంతా కూడా పార్కింగ్. ఆ గ్లాస్లకి బయటికి కనబడుతుంది. ఈ గ్లాస్ నుంచి ఇది పార్కింగ్ ఆనుకునే ఈ యొక్క కేఫ్ ఉంటుంది. ఆ కేఫ్ని చూసుకోవచ్చు మనం. అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉంది. మంచి కూర్చొని ఫ్యామిలీతో మొత్తం టోల్గా కూడా ఇక్కడ ఫ్యామిలీతో వచ్చేటందుకు పక్కనే పార్క్ చేసిన తర్వాత హెల్దీ ఫుడ్ మాత్రమే ఇక్కడ వీళ్ళు ఇచ్చేస్తారు. సర్వీస్ చూసుకోవచ్చు. ఫ్యామిలీ మొత్తం టోల్గా సిట్టింగ్ కావడానికి ఈ విధంగా కూర్చొని మొత్తం టోల్గా ఇక్కడ ఉన్నటువంటి హెల్దీ ఫుడ్స్ కూడా చూస్తున్నాం మనం. ఇవన్నీ కూడా చాక్లెట్స్కు సంబంధించి హెల్దీ ఫుడ్ని కూడా ఐజ్ చేస్తారు. మనతో పాటు దీని నిర్వాహకులు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, అయితే ఈ రోజు నుంచి అందుబాటులోకి రావస్తుంది. పార్కింగ్ చేసిన తర్వాత కొద్దిసేపటి ప్రశాంతంగా ఉండడానికి కూడా కేఫ్ పెట్టారు. అయితే దీంట్లో ఎలాంటి ఫుడ్? ఇప్పుడు మార్నింగ్ వాకర్స్ వస్తారు కదండి, వాళ్ళ కోసము డిటాక్స్ డ్రింక్స్ అని ఒకటి ఉంటుంది. సో మోస్ట్లీ హెల్దీ ఫుడ్స్ అనమాట. అదేవిధంగా పిల్లలతో పాటు వచ్చిన వాళ్ళకి షుగర్ బ్యాలెన్స్ జెలాటోస్ అని, ఇట్స్ లైక్ ఐస్ క్రీమ్స్, లుక్స్ లైక్ ఐస్ క్రీమ్స్ బట్ ఇట్స్ నాట్ ఐస్ క్రీమ్స్, ఇట్స్ జెలాటోస్. ఇట్స్ షుగర్ బ్యాలెన్స్డ్. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా తినడానికి కూడా వీలుగా, షుగర్ పేషెంట్లు ఉన్నా కానీ వాళ్ళకు కూడా షుగర్ బ్యాలెన్స్ అనమాట అవి. సో అలా వాళ్ళు కూర్చొని ఇక్కడ ఫ్యామిలీ కూర్చొని ప్లస్ ఇక్కడ వ్యూ చూసుకుంటూ తినే విధంగా ఇది కొత్తగా ఓపెన్ చేసిన ది వైరల్ కెఫే అనండి. సో హెల్దీ ఫుడ్ ప్లస్ ఆమ్లెట్స్ కానీ అమెరికన్ బ్రేక్ఫాస్ట్ కానీ అలాంటివన్నీ ఇక్కడ సర్వ్ చేయటం ఉంటుందండి. చూసుకుంటున్నాం మనం. ఈ విధంగా డెకరేట్ చేసేసి పిల్లలతో వచ్చినా కానీ మొత్తం హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా మనం చూసుకోవచ్చు. అయితే ఏ విధంగా చిన్నగా కూడా ఈ విధంగా ఫ్రెండ్స్ వచ్చినా కూడా ఈ విధంగా కూర్చొని మొత్తం టోల్గా చూసుకుంటే కానీ ఫ్రెండ్స్ వచ్చినా ఈ విధంగా కూర్చొని కిట్టి పార్టీస్ కానీ ఎస్ అయితే కిట్టి పార్టీస్, బర్త్డే పార్టీస్ కూడా టేబుల్స్ పెట్టారు. 6 టేబుల్స్ ఉన్నాయి. వ్యూ చూసుకోవచ్చు బయట ఎంత ప్రశాంతంగా వెహికల్స్ అవన్నీ పోతూ ఉన్నాయి. వ్యూ చూసుకుంటూ మొత్తం టోటల్గా కూడా ఇక్కడ చిన్న చిన్న పార్టీలు కూడా చేసుకోవచ్చు. ఫ్యామిలీతో రావచ్చు, ఫ్రెండ్స్తో రావచ్చు అనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు దీని ఓనర్ అయితే మొత్తం టోటల్గా ఇన్ఛార్జ్గా చేస్తున్నారు. बोलिए ये कैसा कॉफ़ी वो कैसा करते? मेरा नाम रिजवान हफीज़ हुआ. मैं द वायरल कैफ़े में काम करता हूँ एज ए बरिस्ता. मैं एक कॉफ़ी मेकर हूँ. मैं हॉट कॉफ़ी, कोल्ड कॉफ़ी, मॉकटेल्स सारा आइटम मैं बना लेता हूँ द वायरल कैफ़े के लिए. और बहुत सारे गेस्ट आते हैं जो हमारे कॉफ़ी को पसंद करते हैं, हमारे बेवरेज को पसंद करते हैं. प्लीज़ आइए, हमारे कैफ़े को सपोर्ट कीजिए, बहुत सारा प्यार दीजिए. धन्यवाद. అయితే చూసుకోవచ్చు మనం కాఫీ తయారు చేస్తారు. కాఫీ తయారు చేసేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే కాఫీని ఏ విధంగా తయారు చేస్తారో చూసుకోవచ్చు. అన్ని ఇట అధునాతనమైన మిషన్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేటంటే వాళ్ళకు మొత్తం కూడా ఫ్రెష్గా అందించేది చూసుకోవచ్చు. కాఫీని ఏ విధంగా చేస్తున్నారు చూసుకోవచ్చు మనం. కాఫీ మన ముందే కాఫీ ఫిల్టరింగ్ చేస్తున్నారు. ఫిల్టర్ చేసేసి కాఫీని అందిస్తున్నారు. మొత్తం టోల్గా ఇక్కడ చూసినా కానీ అంతా హెల్దీ కాఫీ ఉంటుంది అని అంటున్నారు. అంటే ఎంతవరకు ఇది హెల్దీ ఉంటుందో చూద్దాం. అయితే
కాఫీని అయితే అందిస్తున్నారు చూసుకోవచ్చు. కాఫీని ఏ విధంగా వేస్తున్నారు చూసుకోవచ్చు. కాఫీ తయారైన తర్వాత ఆ విధంగా కాఫీని మొత్తం టోల్గా కూడా అక్కడ ఉంచడం జరిగింది చూసుకోవచ్చు. వేడి చేసేసి అది మొత్తం టోల్గా కూడా వేడి చేసి మనకు కాఫీని కూడా అందిస్తారు. చూసుకుందాం కాఫీ. ఇది మనకిచ్చినటువంటి కాఫీ కూడా అయితే చూసుకోవచ్చు. కాఫీ రుచికరంగా ఉంది, హెల్దీగా ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే దీంతో చూసుకుంటే వీడియో జర్నలిస్ట్ మొత్తం టోల్గా కూడా చూసుకుంటే కనుక దానికి సంబంధించి అందరికీ కూడా అందుబాటులో ఉంది అంటూ కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితేజతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.